దేశం తలదించుకునేలా చేసిన కోల్కతాలో డాక్టర్పై జరిగిన అమానుష ఘటనపై దేశమంతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులతో పాటుగా సాధారణ ప్రజానీకం కూడా ట్రైనీ డాక్టర్కు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అప్పుడెప్పుడో ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచార ఘటనను గుర్తు చేస్తూ అంత కిరాతకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా మహానగరంలో మరో హత్యాచార ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ను హాస్పిటల్లోనే రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. బలవంతంగా లైంగిక దాడి చేసి విషయం బయటకు రాకుండా హత్య చేశారా, లేక వేరే ఏదైనా కారణంతో పక్కా పథకం ప్రకారమే హత్య చేశారా అన్న అనుమానాల నడుమ కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ కేసులో తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, పిన్ టు పిన్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోల్కతాలోని ఆర్జిక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఎమర్జెన్సీ బ్లాక్ లో విధులకు హాజరైంది. ఆ రోజు ఆమెకు నైట్ డ్యూటీ అవడంతో అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్ లోని ఓ సెమినార్ హాల్లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ట్రైనీ డాక్టర్ వెళ్ళింది. ఉదయం ఆసుపత్రి సిబ్బంది సెమినార్ హాల్లోకి వెళ్లి చూడగా ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా సెమినార్ హాల్లో శవమై పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డాక్టర్ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత 3 గంటల వరకు తల్లిదండ్రులను బాడీని చూసేందుకు అనుమతించలేదు. శుక్రవారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆసుపత్రి అవుట్ పోస్ట్ లో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అదే రోజు రాత్రి 4 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్ లోని సెమినార్ లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత అతను బయటకు రావడం కూడా అందులో రికార్డ్ అయింది. అలాగే డాక్టర్ మృతదేహం పక్కన బ్లూటూత్ హెడ్ ఫోన్స్ దొరికాయి. అవి సంజయ్ ఫోన్ తో పెయిర్ అయి ఉన్నాయి. దీంతో సంజయ్ రాయ్ని నిందితుడిగా అనుమానిస్తూ అతని ఇంటికి వెళ్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్లో పోర్న్ వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల వరకు డాక్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. కళ్ళు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయినట్లు అటాప్సీ రిపోర్ట్లో వెల్లడైంది. ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చేయి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8:30 సమయంలో పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు బాడీని బాధితురాలి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్న కూతుర్ని కోల్పోయిన వాళ్లు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ డాక్టర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకంటే ముందే ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచార ఘటన కోల్కతా అంతా దావానంలా వ్యాపించడంతో నగరంలోని డాక్టర్లంతా నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అప్పగించిన తర్వాత 3 గంటల తర్వాత కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శుక్రవారం రాత్రి 8:30 మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్త సంచలనంగా మారటం, కాలేజీ ప్రిన్సిపల్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో డాక్టర్ హత్యాచారానికి గురైన ఆర్జిక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన పోస్టుకు రాజీనామా చేశారు. అయితే రిజైన్ చేసే ముందు డాక్టర్ హత్యాచార ఘటనపై ఆయన చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. రాత్రి సమయంలో క్యాంపస్ లో ఒంటరిగా ఎందుకు తిరగడం అంటూ ట్రైనీ డాక్టర్దే తప్పు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మరో నిర్భయను తలపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఓ మహిళా డాక్టర్కు రక్షణ లేకపోవటం ఏంటి అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. డాక్టర్లు, సామాన్యులు, మహిళలు, మహిళా సంఘాలు బాధితురాలికి న్యాయం జరగాలి, నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ రోడ్లపైకొచ్చారు. తమ కూతురి పరిస్థితి చూస్తుంటే ఇది ఒక్కరు చేసిన పనిలా లేదని, ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఈ దారుణానికి తెగబడినట్లు అనుమానిస్తూ బాధితురాలి తండ్రి కోల్కతా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులోనూ స్పష్టమైంది. అయితే అందులో వాస్తవం లేదంటూ కోల్కతా పోలీసులు స్పష్టం చేశారు.
దేశవ్యాప్త నిరసనలతో ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచే కేంద్ర ప్రభుత్వం సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఆర్జికా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పోస్టుకు రాజీనామా చేసిన డాక్టర్ సందీప్ ఘోష్ను విచారణకు పిలిచింది. గత 4 రోజులుగా ఆయన ఏకంగా 53 గంటల పాటు విచారించింది. ఈ ఘటన వెనుక ఆయన హస్తం ఏమైనా ఉందా? మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులను ఆలస్యంగా అనుమతించడం, ఘటన జరిగిన బిల్డింగ్ లో పర్మిషన్ లేకుండా రెనోవేషన్ పనులు చేయించడంపై సిబిఐ ఆయన విచారించింది. అయితే ఆర్జికా మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ పై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆగస్టు 9న అరెస్ట్ అయిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ తాను అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకొని తనను ఉరితీయాలంటూ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ హత్యాచార ఘటనపై దేశం నలుమూలల నుంచి పలు పిటిషన్లు రావడంతో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో 3 సభ్యుల ధర్మాసనం సుమోటోగా తీసుకున్న ఈ కేసును విచారిస్తోంది. ఆసుపత్రుల్లో సెక్యూరిటీ లోపాలు, బయటి వ్యక్తులను అనుమతించడం, ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వంటి విషయాలపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ తరపున ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణుల భద్రత కోసం అనుసరించాల్సిన పద్ధతులను పరిశీలించడానికి నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. మరి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.